అదృష్టం దురదృష్టం కలిసి వస్తే నాలా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటిది రోజు మీ ఇంటికి ఒకటి వస్తుంది. కాస్కోకి ఫైనల్లీ వెళ్ళాను. 3 hours ట్రావెల్ చేసి నేను కాస్కోకి వెళ్ళాను. నాకు కాస్కో మెంబర్షిప్ కూడా ఉందన్నమాట. నేను కాస్కోకి వెళ్ళిన తర్వాత గబగబా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ స్కాన్ చేస్తే మన ఫేసా కాదని క్రాస్ చెక్ చేసి ఒక పర్సన్ ఉంటాడు. సో వాడు చెక్ చేస్తాడు. దాని తర్వాత నాకు కళ్ళు ఫాస్ట్గా వెతికేవి ఏంటో తెలుసుకుంది అందరికీ. ఆ రైస్ బ్యాగ్స్ ఫైనల్లీ చూసాను. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అవి ఎన్నో లేవు. నార్మల్గా ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది. ఒక్కొక్కరి కార్ట్లో 3-4 ఉన్నాయి. అసలు కరెక్ట్గా ఒక ఇండియన్ నాకు తెలిసిన ఆయన ఉంటే కరెక్ట్గా అడిగాను, మీరు కూడా వచ్చారా 3 గంటలు ట్రావెల్ చేసి అంటే, మరి ఏం చేస్తాను నీకు తెలుసా, నేను లాస్ట్ వీక్ కూడా వచ్చారంట. వాళ్ళు లాస్ట్ వీక్ వచ్చినా సరే దొరకలేదంటే. ఏమన్నా అంటే మీరు మంచి అదృష్టవంతులే, ఈ వీక్ వచ్చారు, ఈ వీక్ ఉన్నాయి, లాస్ట్ వీక్ లేవు. మళ్ళీ అందుకే మళ్ళీ మేము 3 hours ట్రావెల్ చేసి వచ్చాం. ఈ పువ్వులు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అవి ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది కదా, సో అందరూ కొనుక్కున్నారనమాట. ఇలా పువ్వులు కొనుక్కోవడం అయ్యో పక్క వాళ్ళ ఇంట్లో వచ్చి కొట్టేయడానికి కన్నా, అంటే లైక్ కోసుకోవడానికన్నా. ఇక్కడ చూసారా ఇవన్నీ $1. అమ్మయ్య బాబు ఎన్ని రోజులు తక్కువ ప్రైస్లో చూస్తున్నా అనిపించింది. ఈ లోపలనే అసలు పెద్ద బాంబే ఏంటంటే ఈరోజు 25th, అంటే ఈ రోజు నుంచి ఏమీ ఇంపోర్ట్స్ రావన్నమాట. నాకు ఈ రొయ్యలు చూసైతే నాకు కావాలనిపించింది, కానీ ఆ ప్రైస్కి కొనలేను. మటన్ ఎప్పుడు ఫుల్ బాక్సులు ఉంటాయి, అలాంటివి చూసారా 3 ఉన్నాయి, అది కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. నాకు ఆ లాస్ట్ది కొంచెం డ్యామేజ్ అయ్యి లేదనిపించింది, అందుకే నేను తీసుకున్నాను. కంప్లీట్గా బయటకు వచ్చే వీడియో పెట్టలేదు, ఎందుకంటే ముక్కు పచ్చడైపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే ఫాస్ట్గా బిల్లింగ్ వేసి, ఇక్కడ కాస్కోలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక పిజ్జా స్లైస్ జస్ట్ $2, ఒక కాఫీ $2. ఇది సాయిరం అనిపిస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.